భారతదేశంలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు. ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ జెండాను ఎగురవేశారు. అనంతరం అంబేద్కర్, కొమరంభీం చిత్రపటాలకు పూలమాల వేసి ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు నివాళులర్పించారు. భారతదేశంలో ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని, ఆదివాసుల హక్కుల కోసం పోరాడతామని ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. అంటే ఆగస్టు 9వ తారీఖున మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1982లో జెనీవాలో జరిగినటువంటి 179 మంది దేశాల ప్రతినిధుల సమావేశంలో ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క హక్కులను గుర్తిస్తూ ఈరోజు ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే భారతదేశంలో ఆదివాసీలకు అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, 7.5% మాత్రమే రిజర్వేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తోంది. కానీ 9% ఎప్పుడో ఆదివాసీ జనాభా దాటిపోయినా సరే ఆ మేరకు రిజర్వేషన్ని ఇంక్రీజ్ చేయలేదు. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో 10% రిజర్వేషన్లు అమలు చేశారు రీసెంట్గా జీవో నంబర్ 33 ద్వారా. కానీ దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల ఆ జీవోని ఎప్పుడు కొట్టేస్తారో తెలియనటువంటి పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి లాయర్లను పెట్టి హైకోర్టులో ఆ 10% రిజర్వేషన్లు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దాని మీద సరైనటువంటి కాన్సన్ట్రేట్ చేయకుండా ఆదివాసీల యొక్క ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి గనులున్న అన్ని ప్రాంతాల్లో ఈ ఆదివాసీలకు అభివృద్ధి కోసం 20% లాభాల్ని గవర్నమెంట్ సంస్థలు, పబ్లిక్ సెక్టార్స్ అన్నీ కూడా ఖర్చు పెట్టాలి అని చెప్పి 1996లో సుప్రీంకోర్టు సమతా జడ్జిమెంట్ ద్వారా తీర్పు వెలువరించినప్పటికీ ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ సంస్థ, ఏ ప్రభుత్వ రంగ సంస్థ కానీ ప్రైవేటు సంస్థ కానీ గనులున్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో సంస్థలను నెలకొల్పి వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకుంటున్నాయి. కానీ సుప్రీంకోర్టు సమతా జడ్జిమెంట్ ప్రకారం 20% లాభాలని పంచడం లేదు. వరల్డ్ ట్రైబల్స్ డేకి వచ్చినటువంటి మన సింగరేణి గిరిజన ఉద్యోగులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఐఈడి రమేష్ గారికి, బొర్ర రాంబాబు గారికి, ఐఈడి వసంతరావు గారికి అండ్ మిగతా ఉద్యోగస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి మన ఈ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా మీకు తెలియజేయనేది ఏమంటే ఆదివాసులు చాలా ఎక్కడో అంటే ఇప్పటి కూడా మూలలో ఎక్కడో ఇంకా బాగా అంటే డెవలప్ కావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా కావాల్సిన వాళ్ళ కోసము కొద్దిగా ఇంకా ఈ ఏవైతే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు సరిగా వాళ్ళకి సమకూరాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ